అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మీరు చాలా బాగున్నారని నేను అనుకుంటున్నానండి. యాక్చువల్లీ చాలా మంత్స్ తర్వాత మళ్ళీ వీడియో రిలీజ్ చేయడం జరుగుతుందండి. యాక్చువల్లీ మధ్యలో కొంత మాకు సమయం పట్టిందండి. దానికి కొంచెం రీజన్స్ ఉన్నాయి. దానికంటే ముందు చెప్పబోయే ముందు ఒకసారి మనము ఎల్లోరా కేవ్స్ ఎల్లోరా గుహలు కనుక మనం ఈరోజు చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయండి. యాక్చువల్లీ ఇది వరకు నేను, మా అత్తయ్య గారు, మా వైఫ్ ముగ్గురం వచ్చామండి. ఇది కంపల్సరీ మా మమ్మీ డాడీ వాళ్ళకు కూడా చూపెడదామని చెప్పేసి మళ్ళీ ఒకసారి ట్రిప్ వేసాము. ఇప్పుడు మా మమ్మీ మా డాడీని కూడా తీసుకొచ్చాము మా భార్యతోటి. సో ఇప్పుడు ఇక్కడ మన స్టార్టింగ్ ఎంట్రన్స్ వచ్చేసి టికెట్స్ తీసుకుని అనుకోండి. ఇక్కడ యాక్చువల్లీ మన ఫారినర్కి అయితేనో 600 రూపాయలు ఉంటుంది అంటే టికెట్. మన వరకు మన ఇండియన్స్ మాత్రం 60-40 రూపీస్ అలా ఉంటుంది. ఇక్కడ టికెట్ తీసుకొని మనం ఇక్కడ ఒప్పిస్తుంది కదండి, ఇక్కడ ఎంట్రన్స్. ఇందులో ఈ టోకెన్స్, ఈ బిల్లలు అలాంటివి అక్కడ చూపెడితే అది గేట్ ఓపెన్ అవుతుందండి. అక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళిపోవచ్చు. ఓకేనా, మరి వెళ్దామా? చలో. ఇక్కడ నుంచి మనం ఎగ్జాక్ట్లీ 1 కిలోమీటర్ లోనికి నడవాలండి. ఇది చూడండి, మన సంపద త్రివర్ణ పతాకం, భారత్ మాతాకి జై. ఇదంతా మన భారతదేశం యొక్క సంపదనండి. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ 1 కిలోమీటర్ ఈ పచ్చదనం నుంచి గార్డెన్ నుంచి లోపలికి నడుచుకుంటూ 1 కిలోమీటర్ లోపలికి వెళ్ళిపోవాలి. ఇకపోతే ఫస్ట్ మనకు ఇక్కడ ఉండేటువంటి గుహలు మొత్తము 34 గుహలు ఉంటాయండి. టోటల్ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ తోటి. ఇందులో ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్తో ఉంటుంది. అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది కూడా అంతా చైనీస్, బౌద్ధులు, హిందువులు అలా క్రియేట్ చేయబడి ఈ గుహలు ఉంటాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంట్రన్స్ ఇక్కడికి వచ్చేసి ఇట్లా అవుపిస్తుంది చూడండి మనకు, అక్కడ స్ట్రేట్గా అదే ఒక స్టార్టింగ్ది. ఇక్కడ మనము ఈ గుహలన్నీ కూడా ఇట్లా అవుపిస్తుంది బండ్లు, అవి కూడా మనం టికెట్ తీసుకోవచ్చు. 50 రూపాయలు ఉంటుంది ఈచ్ వన్. ఆ గుహలు మొత్తం తిప్పేస్తారు వాళ్ళే. 1 నుంచి 34 గుహలంతా తిప్పేస్తారు. చూడండి, మనకు గుర్తింపు కూడా వచ్చింది. వరల్డ్ హెరిటేజ్, భారతదేశం యొక్క సంపద ఇది ఎల్లోరా కేవ్స్. సో ఇక్కడ నుంచి మనము చాలామంది ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా వస్తారండి. ఎందుకంటే మనం ఈ భారతదేశంలో పుట్టినందుకు ఇలాంటి ఒక గొప్ప సంపద మనం చూసి కానీ వెళ్ళకూడదండి. అంటే తప్పకుండా చూడాలనేటువంటి అర్థం. ఓకే, మరి లోపలికి వెళ్ళిపోదామండి. ఒక్కొక్కటి చూడాలి కదా. ఓకే, ఇప్పటికి లేట్ అవుతుంది. ఓకే, వెళ్దామా లోపలికి? చల్ రండి. చూడండి, స్టార్టింగ్ ఎంత అద్భుతంగా ఉంటాయో చూడండి. లోపలికి కనుక మనం ఎంట్రెన్స్ దగ్గరికి వచ్చే తీవ్రవాద బాంబులు అని పడుతున్నాడు. అక్కడ ఒకటి సెక్యూరిటీ పెట్టారండి. యాక్చువల్గా పనిచేస్తుంది. చూడండి, ఫస్ట్ ఎంట్రన్స్ కాడ రాగానే మన హిందుత్వం ఎంత గొప్పదనేటువంటిది ఒకటి చూస్తూ ఉంటే మనకు తెలిసిపోతూ ఉంటుంది. అసలు పైనుంచి కింది దాకా ఎలా చెక్కారు, ఏంది కథ ఏందనేది ఎప్పుడు తెలియదు. ఇది వాస్తవానికి క్రీస్తు పూర్వం ఒక 500 సంవత్సరాల నాటిది అనేది ఇక్కడ ఒక చరిత్ర ఉందండి. 500 సంవత్సరాల స్టార్టింగ్, 500 నుంచి 800 స్టార్టింగ్ మధ్య కాలంలో చైనీయులు, బౌద్ధులు, హిందువులు వారి యొక్క స్థానాలను గాను సన్యాసులు అంటారు కదండి, వాళ్ళు మన యోగులు, ఋషులు అంటారు కదా, వాళ్ళకు గాను ఇవి ఒక ఆశ్రమం లెక్క క్రియేట్ చేసుకొని ఇక్కడ జీవించేవారటండి. యాక్చువల్లీ ఇక్కడ ఒక గైడ్లైన్స్ ఇస్తున్నారు తను. వాళ్ళంతా హిందీలో చెప్తున్నారు. నాకు పెద్దగా హిందీ రాదు కాబట్టి మమ్మీ చేసుకోవచ్చు కాబట్టి నాకు తెలుగులోనే చెప్పడం అనేది ఇంపార్టెంట్ కాబట్టి మీకు ఈ గుహలు మొత్తం కూడాను ఒకటే ఒక స్టోన్తో చెక్కిరానండి. అది కూడా ఎంత అద్భుతం. గుహలు మార్కు ఈ ఫస్ట్ స్టార్టింగ్ ఎంట్రన్స్ కాబట్టి ఇది ఇటు సైడ్ వచ్చేసి ఒక ఫస్ట్ నుంచి 16 ఉంటాయండి. ఇటు సైడ్ నుంచి 16 నుంచి మళ్ళీ మిగతా 32 వరకు అలా ఉంటాయండి. మిగతాది కూడా నేను నెక్స్ట్ వీడియోలో నీట్గా ఒక్కొక్క గుహ చెప్తాను. యాక్చువల్లీ ఇది గుహలు చూడడానికి బయట దేశాల వాళ్ళు ఎక్కువ ప్రియారిటీ చూపుతారు. సో మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కూడా మన యొక్క భారతదేశ సంపదను చూడాలని కూడా మేము కూడా కోరుకుంటున్నామండి. యాక్చువల్లీ దీనికంటే ముందు ఈ వీడియో చూస్తున్నందుకు కూడా మీ అందరికీ ధన్యవాదాలండి. మీరు మమ్మల్ని ఇలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటూ మమ్మల్ని కొంచెం ఆదరిస్తారని మంచి ప్రేమతో కోరుకుంటున్నామండి. అలాగే మా మమ్మీ చూడండి, ఏంది కథ, ఎక్కడి చెక్కిళ్ళు అన్నట్టుగా ఎంత విచిత్రంగా చూస్తుందో. యాక్చువల్లీ మా మమ్మీ వాళ్ళంతా విలేజ్, నేను కూడా విలేజ్ నుంచి వచ్చిన. సో
ఇక్కడ మనం ఉంటా సిటీకి అలవాటు పడిపోయినాం కాబట్టి సో మా మమ్మీ వాళ్ళని కూడా చూస్తామనే ఉద్దేశంతో తీసుకొచ్చాము. ఎందుకంటే మనకు దేవుళ్ళ కంటే ముందు మన తల్లిదండ్రులే కదండి. సో మా మమ్మీ డాడీ తీసుకొచ్చాము. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఒక్కొక్కరు చూసుకుంటా ఏందో అన్నట్టుగా వాళ్ళు కొత్త సో ఇంకా చాలా చూపెట్టాము వాళ్ళకు. ఇది ఎక్కడానికి వాళ్ళకు కొంచెం ముఖాల నొప్పులు ఎక్కలేకపోతున్నారు. బట్ ఇది చూడాలన్న ఆతృతతో కంపల్సరీ ఎక్కుతున్నారు వాళ్ళు. ఇంకా ముందు చాలా అంటే చాలా ఉన్నాయి. మా మమ్మీ మా డాడీ చేసినటువంటి వింతలు కూడా ఉన్నాయి, చూపెడతామండి. ఇక లోపలికి వెళ్ళాక ఇక చూడండి, ఇక్కడ లోపల వచ్చేసి శివలింగం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ పైన నాట్యం చేస్తున్నట్టు చెక్కారు. ఏది మన వరంగల్లో వేయి స్తంభాల గుడిలో గర్భగుడి ముందు ఒక ప్రదేశం ఉంటుంది కదా, అక్కడ నాట్యం చేస్తున్నట్టుగా ఒక ప్రదేశం ఉంది. అది చూపెడతాను, అది కూడాను. ఇది చూడండి, శివలింగం. ఓం నమ శివాయ. ఎంత పెద్దగా ఉందో చూడండి లింగము. ఆ రోజులలో హిందువులు ఇక్కడ ఎక్కువ సేద తీరేవారు. అంటే సో వాళ్ళ పూజలు కానీ ఏదైనా కానీ సన్యాసులు అని అంటారు కదా, యోగి అఘోరీలు అలాంటి వాళ్ళు ఇక్కడ ఎక్కువ పూజ చేసేవారటండి. అంటే బౌద్ధులు, హిందువులు, క్రైస్తవులు అన్నోళ్ళు సంథింగ్ ఉంటారు ఇది ప్లేస్. ఇక్కడ పైన చూడండి, పైన ఇది కొంచెము కాలానుసారంగా కొంచెము ఖరాబ్ అయినట్టుంది లేదని పైన కూడా చాలా అద్భుతంగా చెక్కి పెట్టారు. చూసారు కదండి మన చెప్పు. ఓకే, నెక్స్ట్ వేరే గుహకి వెళ్ళిపోదాం. అంటే అందులోనే ఉన్నాయి ఒకటే స్టోను, అందులోనే వివిధ రకాల టెంపుల్స్, వివిధ రకాల యాంగిల్స్లలో ఇది ఒక గణపతి చూడండి సైడ్ చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే ఒక్కొక్క స్టోన్ ఒక్కొక్క కళా ఆకృతితో చెక్కబడింది. ఇక్కడ చూడండి ఎంత పెద్దగా ఉన్న ఆ రోజులలో ఎంత మనుషులు ఎంత పెద్దగా ఉండేవాళ్ళు ఇది దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. ఓ అమ్మ ఇది చూడండి, ఇది ఎంత అద్భుతంగా ఉందో. యాక్చువల్లీ మీకు ఇంకా స్లో మోషన్లో తోటి మంచి నీట్గా చూపెట్టండి. నెక్స్ట్ వీడియోలో ఉంది, అలా అద్భుతంగా చూపెడతాము. బట్ దానికంటే ముందు దీనికి మాత్రం మాకు తప్పకుండా ఈ పూర్తి వరకు చూసి షేర్ చేసి లైక్ కొట్టి మమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేసుకోండి. ఒకవేళ మీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళకి ఇట్లా ఎవరంటే వాళ్ళకు సపోర్ట్ చేయమని చెప్పండి ప్లీజ్. ఓకే, మన నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వాటర్ బాటిల్స్, మనకి ఏమైనా స్నాక్స్ లాంటివి తీసుకుపోవాలండి. లోపల ఏమి ఉండవు, అక్కడక్కడ ఉంటే రేట్ కూడా టూ మచ్గా ఉంటుంది. సో మనం బయటనే తీసుకొని ఎంట్రన్స్ కానీ తీసుకొని ఏమైనా స్నాక్స్ ఇట్లా తీసుకొని లోపలికి పోయి అన్నీ చూసాక అక్కడ కొంచెం రెస్ట్ తీసుకుంటా చల్లని ప్రదేశాలు ఉంటాయి కదా, అక్కడ కూర్చొని తినేసి ఏమైనా స్నాక్స్ లాంటివి ఏమైనా భోజనాలు అయితే ఇంకా అద్భుతంగా ఉంటాయి, పులిహోర లాంటిది కూర్చొని తినేసి హ్యాపీగా చూసి రావాలండి. ఏదో ఆగమాగం పోయి ఏదో చూసామంటే కాదు, ప్రతి ఒక్క గుహ కూడా ప్రశాంతంగా ఓపికతో చూసుకుంటేనే మన మైండ్కి అనేది రిలాక్సేషన్ అనేది ఉంటుందండి. సో మీరు కూడా చూస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్. ఈ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు గుహలో ఉన్నటువంటి నిర్మాణాలు, వాటి యొక్క విశేషాలు అనేది నెక్స్ట్ వీడియోలో పూర్తిగా వివరంగా చెప్తాను. ఫస్ట్ జస్ట్ ఇంట్రెన్సీ అని చెప్పేసి మీకు ఇదొకటి చూపెట్టడానికి అని చెప్పేసి తీసిన వీడియో. ఓకే, థ్యాంక్ యూ. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్ బాయ్, సీ యూ.